ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్యకు సహకరించే వారిగా ఉండాలని తెలియపరుస్తూ ఉన్నాం. పరిచర్యలో మీ సహకారము ఎంత మాత్రము వ్యర్థం కాదు. యథార్థమైన పరిచర్యను చేస్తూ ఉన్నాం. మరి మీరు విత్తన దానికి తప్పకుండా తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 14వ వచనము. నీ సరిహద్దుల్లో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ యొక్క వాగ్దానమును మనము లోతుగా ధ్యానం చేస్తే ఇందులో 2 అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి. ఈరోజు దేవుడు మన జీవితాలలో మనము ఎదుర్కొంటున్న ప్రతి వ్యతిరేక పరిస్థితిలో కూడా సమాధానము కలుగజేస్తూ మనల్ని మంచి గోధుమలతో మనల్ని తృప్తికరంగా ఆయన నిలువ పెడతానని, మనల్ని తృప్తి పరుస్తానని మనతో మాట్లాడుతున్న బలమైనటువంటి మాట. ఈరోజు ఏ విషయంలో సమాధానము లేక ఉన్నావో నాకు తెలియదు కానీ, ఏ విషయముగా చింతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నావో నాకు తెలియదు కానీ, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ యొక్క అద్భుతమైన వాగ్దానము నీతోనే దేవుడు చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి బిడ్డ, ఇన్ని రోజులుగా నువ్వు ప్రార్థిస్తున్నా, ఇన్ని రోజులుగా నువ్వు చింతిస్తున్నా, ఇన్ని రోజులుగా నువ్వు దుఃఖపడుతున్నా, ఇన్ని రోజులుగా దుఃఖపడుతున్నా నీ పరిస్థితుల అన్నిటిలో నీ సరిహద్దుల్లో సమాధానము కలుగజేసేవాడను నేనే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు చింతిస్తున్న విషయమై దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, ఆ విషయంగా ఆయన నీ సరిహద్దుల్లో సమాధానమును కలుగజేస్తూ ఉన్నారు. అలాగే కలుగజేయటంతో విడిచిపెట్టలేదండి ఆయన. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు కూడా ఆయనేనట. మంచి గోధుమలతో అతి శ్రేష్టమైనటువంటి వాటిని నీకు అనుగ్రహించి నీ భౌతిక ఆత్మీయ జీవితాన్ని తృప్తికరముగా మార్చి నీ సరిహద్దుల్లో ఉన్న ప్రతి ఆందోళనను, ప్రతి వ్యతిరేకతను తీసివేసి సమాధానమును అనుగ్రహించిన దేవుడిగా ఈరోజు ఆయన నీ జీవితాన్ని మలచి ఉన్నానని వాగ్దానము చేసి ఉన్నారు. కాబట్టి ఈరోజు బెంబేలెత్తిపోతున్న నీ పరిస్థితి ఏదైనా సరే దేవుడు సమాధానము అనుగ్రహించాడని, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచాడని విశ్వాసముతో వాగ్దానమును పట్టుకొని మునుముందుకు వెళ్ళు. తప్పకుండా ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతూ ఉన్నది. విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. అవునయ్యా, సమాధానము లేక కొట్టుకొని పోతున్న మా జీవితాలలో మీరు సమాధానకర్తగా మా సరిహద్దులను ఏర్పరిచినందుకు వందనాలు. అలాగునే మంచి గోధుమలతో మమ్మల్ని తృప్తిపరిచినందుకు వందనాలు ప్రభువా. అయా, ఈరోజు ఎదుర్కొంటున్న వ్యతిరేక పరిస్థితుల్లో ఈ వాగ్దానము పట్టుకొని దేవుడు నాతో ఈ వాగ్దానము చేశారని ఎవరైతే పొందుకోవటానికి విశ్వాసము కలిగి ఉన్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి నాయన. అలాగే ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, అయా ఈ పరిచర్యను ఈ పరిచర్యను ఇంకా వృద్ధి పొందించమని, దీవించమని, అనేకులకు ఆశీర్వాదకరంగా కట్టమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తూ ఉన్నాము. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.